ఫస్ట్గా నరసింహనాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్న 4 అభ్యర్థులని ప్రకటించింది బీఆర్ఎస్. అయితే గెలుపోవటంలో సహజమని గతంలో టీడీపీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎన్టీఆర్కి తప్పలేదు ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే మనకి అసెంబ్లీకి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరినైతే చేంజ్ చేస్తున్నారో వారికి సంబంధించి మాత్రమే పేర్లు అని వచ్చేసి మిగతా వాళ్ళందరూ కూడా సిట్టింగ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అన్ని పేర్లు చదవడం కాదంటూ కూడా ఆ రోజు లిస్ట్ అనౌన్స్ చేసిన మనం చూస్తున్నాం. కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అంటే ఒక్కసారి ఓటమి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత, ప్రతిపక్షంలోకి తీర్పు ఇచ్చిన తర్వాత చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు అధినేత. ఎవరిని ఉంచోబెట్టాలి, ప్రజాబలం ఎవరికి ఉంది, ధనబలం ఎవరికి ఉంది, ప్రజాదరణ ఉంటుందా ఉండదా, ఈసారి కనుక లోక్సభ ఎలక్షన్స్లో ఒకవేళ నెగిటివ్ అంటే అనుకున్నంత స్థాయిలో ప్రజల ఆదరణ లేకపోతే పార్టీ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆచితూచి ముందుకెళ్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా 4 అనౌన్స్ చేయడానికి గల కారణాలు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ అభ్యర్థులు లేరు, వెతుక్కోవాల్సిన పరిస్థితి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ మీకు, ఆశా గారికి, అదేవిధంగా ప్యానల్లో ఉన్న మిత్రులకు, మన ప్రేక్షకులకు. ముఖ్యంగా దీంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏముంది? ఇప్పుడు మేము ఇచ్చినటువంటి అభ్యర్థులలో మీరు చూస్తే 4 మాకు పాత వాళ్ళే. నామా నాగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎంపీ, వినోద్ కుమార్ గారు గతంలో కరీంనగర్కు ప్రాతినిధ్యం వహించారు. అట్లే కొప్పుల ఈశ్వర్ గారు ఇప్పుడు మొదటిసారి ఎంపీగా అక్కడ పోటీ చేయబోతున్నారు, మాజీ మంత్రి. అదేవిధంగా మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ. ఈ 4 కూడా మేమేదో పారాచూట్తో తీసుకొచ్చుకొని పోటీ చేయించడం లేదు. ఒకవైపు చూస్తే మీరు బీజేపీ వాళ్ళు ఆ రోజే పార్టీలో చేరిన వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చినటువంటి మనం చూసాం. 9 మందిలో దాదాపు 3-4 కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. 4 ఐ థింక్ ఓల్డ్ సిటీ క్యాండిడేట్తో సహా అసలు పార్టీలో లేని వాళ్ళకు కూడా పిలిచి టికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యం వాళ్ళది. మాకు ఆ విధంగా మాకు ఆ పరిస్థితి లేదు. మాకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా 4 మీకు సంబంధించి కొంచెం బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్. మిగిలిన స్థానాల్లో ఎవరిని ఉంచోబెట్టాలి, ఎవరైతే కరెక్ట్ అనే ప్రాసెస్లోనే అనౌన్స్ చేయలేదు అనేది. ఎందుకంటే గతం నుంచి మనం చూసిన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్కసారి ఎక్కువ మంది దాదాపుగా క్లియారిటీ ఇచ్చే అంశంలో ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కాదంటారా? అది తప్పనిసరిగా ఇప్పుడు ఒక మ్యాచ్లో కొద్దిగా మనం దెబ్బతిన్నామంటే రెండో మ్యాచ్కి గట్టిగా ప్రిపేర్ అవుతాం కదా. ఆ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాంట్లో ఏమీ సందేహం లేదు మాకు అభ్యర్థులు లేరు అనేది. బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద పార్టీ అండి. 21 సంవత్సరాల నుంచి నిరంతరంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే పార్టీ, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. మొన్న అసెంబ్లీలో మేము ఓడిపోయినా ఘోరంగా ఏం ఓడిపోలే, స్వల్ప తేడాతో 1.85%. అది 4-5 లక్షల ఓట్లు. అదేవిధంగా సీట్ల పరంగా చూస్తే కూడా 39 సీట్లు మేము సాధించినాం. ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధి, మెదక్, రంగారెడ్డి మాకు హోల్డ్ ఉంది. మీకు 7-8 సీట్లలో మీకు ఇంక్లూడింగ్ సికింద్రాబాదు 150,000 ఓట్లు మేము అహెడ్ ఉన్నాం. అక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉంటే ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు. ఆయనకు 150,000 డెఫిసిట్ ఉంది. కాబట్టి మీరు ఈ మీడియా సృష్టిస్తున్నట్టు లేకుంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు మీడియాలో పదే రేపే లాస్ట్ డేటా మీకు. నేను అందుకే క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగున్నా. నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పుందా? మీడియా సృష్టించడానికి లేనిదైతే మీడియా చూపించదు కదా. ఒకవేళ మీడియా చూపిస్తే మీరు అంగీకరించరు. మీరు అభ్యర్థులు లేరు అని ఎట్లా నిర్ధారిస్తారు? మీరు ఎట్లా? ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్స్ కి మళ్ళీ 15 రోజులు గడువు ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆచితూచి అనేది నేను ఒప్పుకుంటా. డెఫినెట్ గా మేము మొన్న అసెంబ్లీలో కొద్దిగా వెనకబడ్డాం కాబట్టి ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నాం. కాంగ్రెస్ ఇంకా అసలు మొదలుపెట్టలే, దాని గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మరి మీడియా చెప్పేదే కదా, ఎక్సర్సైజ్ వాళ్ళ గురించి అనుకోవాలి కానీ మా గురించి ఏముంది? మీ పార్టీకి సంబంధించి ఆఫ్టర్ ప్రతిపక్షంలో ఉన్న తర్వాత క్యాండిడేట్స్ పక్క చూపులు చూస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఎంపీలు మారుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? మీ పార్టీ నుంచి బీజేపీకి, మీ పార్టీ నుంచి కాంగ్రెస్ కి వెళ్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఇష్టం లేని వాళ్ళు, దుర్బలులు, లేకుంటే మేము గెలవలేమనేటువంటి నిరాశావాదులు మారితే మారుతారు. దానివల్ల పార్టీ కాలేదేం. ఎంతమంది పోయినండి ఇప్పుడు మారినా? ఇప్పుడు రాములు గారు మారినరు, ఎంతమంది పోయిన బయటికి మా పార్టీ నాయకులు, లేకుంటే పాటిల్ గారు మారినరు. పాటిల్ గారు వెంబడి ఎవరు వెళ్ళారు? క్యాడర్ పోదు, ఓటర్స్ పోరు, కేవలం నాయకులు పోతారు.
వాళ్ళు ఏదో ఊహించుకొని పోతే తర్వాత వాళ్ళే రిలీజ్ అవుతారు. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తికే ఓటమి తప్పలేదు. అది ఓటమి గెలుపని సహజం అండి. ఇప్పుడు మనం ఎన్నో మ్యాచ్లు చూస్తుంటాం, ఒక మ్యాచ్ ఓడిపోతాం, ఇంకో మ్యాచ్ గెలుస్తాము. మొన్న వరల్డ్ కప్ లో చూసాము, 8 మ్యాచ్లు గెలిచినటువంటి ఇండియన్ టీం ఒక మ్యాచ్ ఓడిపోయింది, అయిపోయింది దాని పని. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా గెలుస్తున్నారు. కాబట్టి ఇది కొద్ది రోజులు అట్లా ఉంటది. వరల్డ్ కప్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెమీఫైనల్ కూడా గెలిచి ఫైనల్ లో ఓడిపోయింది. ఫైనల్లో ఓడినరు, ఫైనల్ లో ఓడిపోతే ఫైనల్ కప్పే ఓడిపోయాం కదా. ఆ రోజు బాగా ఆడకపోతే ఓడిపోయారు అంతే. కాబట్టి ఇది కూడా కాబట్టి దాన్నే పట్టుకొని ఇంకా అదే మీ ఓటమి, ఇంకా మీ పార్టీలు ఇవ్వదు అనేటువంటి మాట కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు పాలిటిక్స్ ఎప్పుడు కూడా డైనమిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ నిన్న ఉన్నది రేపు ఉండదు. ఓటమి పర్మనెంట్ ఓటమి కాదు, గెలుపు పర్మనెంట్ గెలుపు కాదు. ఎవరన్నా అట్లా అనుకుంటే అది భ్రమలు. కాబట్టి గెలుపు ఈ విషయాన్ని నేను అనేక సార్లు చెప్పుంటా నా డిబేట్ లో, అనేక సార్లు గెలుపు ఓటములు, అధికారం ప్రతిపక్షం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ఎప్పుడు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగా ముందుకు ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో కొంతమంది కొన్ని వర్గాలు అసంతృప్తి చెందితే మనకు ఓటమి వస్తుంది. అంత మాత్రాన మొత్తం ఏదో ఇంకా క్విట్ అయిపోయినట్టు, అసలు ఈ పార్టీ ఉండదు, ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడినట్టు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి ఒక సీట్ రాదు అంటే ఇప్పుడు నీకు 64 వచ్చినాయి కాబట్టి ఇలా నువ్వు మా మీద ఒక సీట్ రాదు అంటున్నావు. మరి మాకు 39 సీట్లు వచ్చినాయి, మాకెన్ని రావాలి, నీకెన్ని రావాలి? అసలు పార్లమెంట్లో జరిగినటువంటి ఓటింగ్, అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ చూడండి, దాదాపు 7-8 పార్లమెంట్ సీట్లలో మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ కున్నాయి, బీఆర్ఎస్ కున్నాయి. మీకు మెదక్ చూసుకోండి, ఇలా మల్కాజ్గిరి తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి. ఈవెన్ నిజామాబాద్ అంచనా ప్రకారం మీరు ఫస్ట్ నుంచి 17 అనట్లేదు, 16 అంటున్నారు. సారు కారు 16, 17లో ఒకటి మీరు ఎప్పుడు పక్కన ఉంచినటువంటి ఒక సీట్ మనకు తెలిసిందే. సో ఆ 16లో ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? గతంలో 9. ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పగలుగుతా, ఈ రోజు మిడిసిపడుతున్నటువంటి కాంగ్రెస్ కు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. సో రెండింటికంటే నేను 100% చెప్పగలుగుతా. కనీసం ఇప్పుడు మాకు 9 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి, 9 వస్తాయని నేను భావిస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు 14 అని అవన్నీ బట్టి ముచ్చట్లు ఎక్కడుంది చెప్పండి. ఇలా ఆదిలాబాద్లో ఎక్కడుంది కాంగ్రెస్? ఎన్ని సీట్లు గెలిచారు? నిజామాబాద్ ఎన్ని సీట్లు గెలిచారు? మెదక్లో ఎన్ని గెలిచారు? 4 గెలవగానే అయిపోద్దా? మొత్తం జిహెచ్ఎంసీలు ఎన్ని గెలిచారు? కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీరే అన్నారు కదా అధికారం ప్రతిపక్షంగా ఎప్పుడు ఒకలా ఉండవని. ఉండదు. నేను ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా అసలు ఏదో మొత్తమే లేదు, తుడిచిపెట్టుకుపోయింది, మీకు అభ్యర్థులు లేరు అనేది ఇంకా 4 రోజుల్లో చూస్తారు కదా. మేము కూడా బలమైన అభ్యర్థులను పెడతాం, బలంగా కొట్లాడతాం. బలమైన అభ్యర్థుల గురించి సర్చ్ చేస్తున్నారనేది, ఎందుకంటే మీ పార్టీ ఎంపీలు పక్క